అన్న అసలు 2019లో ఏం జరిగింది? మీరెందుకు ఇప్పుడు 2019లో జరిగితే ఇప్పుడు విడుదల రజనీ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు? 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4-5 నెలలు నన్ను వెంటాడారు, దొరకలేదు. తర్వాత ఊళ్ళోకి వచ్చిన తర్వాత సిఐ సూర్యనారాయణ తీసుకొచ్చి అక్రమంగా కేసు పెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా పనిచేస్తానని అక్రమం కేసు పెట్టి 5 రోజులు నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే క్రమంలో పక్కనే అంబేద్కర్ భవనం ఉంది, పోలీస్ స్టేషన్ పక్కన. ఆ కమ్యూనిటీ హాల్లో ఎస్సీ కమ్యూనిటీ మీటింగ్ ఒకటి జరుగుతుంది. నా కేకలు విని ఆ కమ్యూనిటీ హాల్ వాళ్ళందరూ బయటకు వచ్చి చూసి మా టీడీపీ నాయకులు బయట ఉంటే వాళ్ళు స్టేషన్ దగ్గరికి వచ్చి మా పిల్లికొట్టిని ఎందుకు కొడుతున్నామని ప్రశ్నించగా అక్కడ నుంచి పోలీసు చెల్లాచెదరగొట్టి పంపించారు. అయినా తర్వాత కూడా దాడి ఆపలేదు. నన్ను విచక్షణారహితంగా దాడి చేస్తూ ఆ రోజు వీడియో లైవ్ కాల్ చూపించి విడుదల రజని ఆ రోజు మా ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, ఆమెకు చూపించడం జరిగింది. ఆ తర్వాత నాన్ బెయిలబుల్ పెట్టి నాకు అరెస్ట్ కోర్టుకు పెట్టారు. కానీ నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక నేను ప్రైవేట్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. అప్పుడే ప్రైవేట్ కంప్లైంట్ పెట్టడం జరిగింది, కానీ ఎవరు కేసు తీసుకోవాలా. తర్వాత రిజిస్టర్ పోస్ట్ చేసినా నన్ను పట్టించుకున్న దాఖలు ఎవరూ లేదు. కానీ ఇదే మనసులో పెట్టుకొని నేను ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా పోలీస్ స్టేషన్కి పిలిపించడం, నిర్బంధించడం, సాయంత్రం పూట పిలిపించడం, మా ఐటీడీపీ నాయకులను అయితే నిద్రలేని రాత్రులు గడిపారు. శుక్రవారం వచ్చిందంటే భయపడే పరిస్థితికి పోలీసులు తీసుకొచ్చారు. ఏ చిన్న పోస్ట్ పెట్టినా డిలీట్ చేయమని పోలీసుల చేత ఫోన్ చేయించడం, పోలీసులతో చేయించడం, అవినీతి అడ్డాగా 5 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిమిషం, మిమ్మల్ని ఆ 5 రోజులు పోలీస్ స్టేషన్లో ఎటువంటి చిత్రహింసలు పెట్టారు? చిత్రహింసలు పెట్టారంటే ఫస్ట్ రోజు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎందుకు చేసావు, ఏం జరిగింది ఏందని మొత్తం చెప్తే ఫస్ట్ రోజు చెప్పాం. 2వ రోజు కొట్టారు, 3వ రోజు కొట్టారు, 4వ రోజు అయితే మరీ దారుణంగా కొట్టారు. ఆ 4వ రోజు సాయంత్రం పూట ఒకరోజు అయితే కొట్టిన దెబ్బలకి లేకపోతే ఆ మరుసటి రోజు వాయిదాకు పెట్టారు, కోర్టుకు పెట్టారు, నడవలేకపోతున్న పరిస్థితి. అంత విచక్షణారహితం. చిత్రహింసలు ఏ విధంగా కింద కూర్చోబెట్టి కాళ్ళు జిల్చారు, కాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళ మీద కొట్టారు, గిలకల మీద కొట్టారు, రబ్బర్తో కొట్టారు, ఎన్నో రకాలుగా దాడి చేశారు. ఎన్నో రకాల మాటలు. వాళ్ళ పిఏలు అయితే వచ్చి థమ్సప్ దాగి నా మీద ఊసిన పరిస్థితి. ఎవరన్నా పిఏ పేరన్నా? పిఏ పనేంద్ర, రామకృష్ణ ఇద్దరు వచ్చి నా మీద థమ్సప్ పూసిన పరిస్థితి ఆ రోజు. కానీ వాళ్ళని ఏం చేయలేక ఏం మాట్లాడాలి, అదంతా కడుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆ పడ్డ రగిలి వేదన. ఆ రోజు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు దగ్గరుండి నన్ను చేరదీసి నా కుటుంబాన్ని అండగా ఉండి హాస్పిటల్లో చూపించి హాస్పిటల్లో చికిత్స చేయించి ఆ తర్వాత నేను సక్రంగా ఉండి పుల్లారావు గారితో పాటు పనిచేశాను, పార్టీలో యాక్టివ్ పనిచేశాను. తర్వాత నా కూటమి ప్రభుత్వం వచ్చింది. నేను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలా జరిగిన అన్యాయానికి ఆ రోజు ఎలక్షను అప్పుడు కొట్టిన తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను, చెప్పాను. ఆ తర్వాత మీరు ఇట్లా జరిగింది సార్, నాకు కేసు ఇట్లా కట్టేయాలి సార్ అంటే, నువ్వు వెళ్ళి కేసు పెట్టించు, నువ్వు న్యాయబద్ధంగా ఎదుర్కో, నేను చూసుకుంటాను అన్నాడు నారా చంద్రబాబు నాయుడు. తర్వాత నారా లోకేష్ గారిని కలిశాను. నారా లోకేష్ గారు అదే చెప్పాడు. నేను హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి జడ్జి మొత్తం కంప్లైంట్ రాపించుకొని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారి కంప్లైంట్ కట్టకపోతే ఆ కంప్లైంట్ రిట్ తీసుకొని హైకోర్టుకి వేసాను. హైకోర్టు నుంచి అన్న ఇప్పుడు ఇదంతా మీరు చెప్తున్నారు, కానీ విడుదల రజనీ గారు ఏమంటున్నారంటే ఇదంతా కట్టు కదా, కావాలని చెప్పి పుల్లారావు గారు పోటీబాబు అనే వ్యక్తి చేత కట్టు కథ అల్లిచ్చారు, ఏదో పోలీసులు అప్పుడు జరిగిన దానికి ప్రొసీడ్ అయ్యారని చెప్పి విడుదల రజనీ గారు అంటున్నారు. 2019లో ఒక్క నిమిషం అండి, 2019లో నన్ను కొట్టింది వీడియో కాల్లో చూసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను, మీకు చూపిస్తాను, ఆ వీడియో కూడా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితులు వాపోయారు. తమకు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తున్నారని వారు చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నన్ను బాగా ఒత్తిడి చేసి పార్టీ నుంచి నా భార్య బిడ్డలు ఎవరు వచ్చినాక నన్ను చూడమీకున్నారు. ఇచ్చుగా కొట్టారు. 5 రోజులు లైవ్ కొట్టడం, ఎమ్మెల్యే గారికి లైవ్ పెట్టి వీడియో కాల్లో ఫోన్ చేసి చూపించారు, కొడతనం చూడండి. ఇదండి 5 రోజులు సూర్యనారాయణ సిఐ గారు చూపించారండి. విడుదల రజనీ గారి మీద ఫోన్లో లైవ్ పెట్టి చూపించారు. ఏంటో కొడుతూ వాట్సాప్ పెట్టి ఎమ్మెల్యే. ఇది 5 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు, అప్పుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, నాకు ఇలా ఇబ్బంది అయింది, నా కుటుంబాన్ని కూడా చూడనీయకుండా ఇట్లా నిర్బంధించి కొట్టారని చెప్పాను. కట్టుకథ ఎలా అయింది?
కట్టుగాది అని చెప్పిన ఆమె కట్టుగాతలు అల్లటంలో, మహానటిగా నటించటంలో, ఎవరినైనా మోసం చేయటంలో, మాయమాటలు చెప్పటంలో ఆమెను మించిన వారు ఎవరు ఉండరు. ఓసరవల్లి కూడా సిగ్గుపడిద్ది ఆమెను చూస్తే. ఆమె పెద్ద ఫైల్మాన్ లాగా మాట్లాడుతుంది. ఫైల్మాన్ కాదు, వసూలు రాణి. ఆమె చేసిన వసూళ్ళు, ఆమె చేసిన దందా అంతా ఇంత కాదు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడా జరగని విధంగా చిలకలూరుపేటలో జరిగింది. చిలకలూరుపేటలో అంత విచక్షణ రహితంగా 1000 కోట్లు దోచేశారు. ఇప్పుడు ఆ 1000 కోట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పుక్కలుగా లేచి వస్తున్నారు. పూర్తిగా ప్రతి ఒక్కరూ విడుదల రజనీ బాధితులు అంటే ఒక చిలకలూరుపేట పట్టణం ఏదన్నా కళ్యాణ మండపంలో పెడితే ఆ మండపం కూడా సరిపోయే పరిస్థితి కాదని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో కూడా పల్నాడు ఎస్పీ ఆఫీస్ దగ్గరే 2-3 కేసులు నమోదైంది. బట్ మీ మీదే మీరు కేసు పెట్టిన తర్వాతే రజనీ గారు బయటికి రావడం ఏంటి? 2-3 కేసులు నమోదని అంటే ఇది జీర్ణించుకోలేకపోయింది. జీర్ణించుకోలేక అసలుకి ఇది ఎస్సీ పడేదలకి ఇంకేమన్నా అయిపోయిద్ది అని భయపడి, అయితే నేను ఆ రోజు చెప్పా, నేను వదిలిపెట్టను ఈ కేసుని, నేను పోరాడతాను, ఎంత దూరమైనా పోతాను అన్నాను. పోరాటం చేసినట్టు కేసు కట్టించా. ఈ కేసు కట్టించటంలో ఎటువంటి న్యాయబద్ధంగానే పోయాం, కానీ ఎటువంటి అరాచకాలు మేము చేయాలి. కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. రేపొద్దున వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకున్నా కానీ ఉండదు, నిజమే తెలియదు కానీ అబద్ధమేది తెలియదు. అయితే మాటలు మోసం మాటలు చెప్పాలంటే విడుదల రజనీని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె చెప్పిన మాటలు అట్టుంటాయి. ఆమె మాటలు అప్పుడప్పటికీ యాక్టింగ్ చేసే శవాన్ని చూస్తే పూనకం వచ్చినట్టు ఆమె ఊగిపోయింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు చూశారు చిలకలూరుపేట ప్రజలు. ఇంకా ఎన్నో మోసాలు అన్యాయాలు చేసి ఇక్కడి నుంచి 6 నెలలు ముందే పారిపోయింది. ఇంకా పురుషోత్పట్నం అని మొన్న వాగింది. ఆ పురుషోత్పట్నంలో ఒక్కరోజు కూడా కాపురం చేయాలి. ఏదో చుట్టం చూపుగా పెళ్ళికో ఫంక్షన్కో పోయి వచ్చింది, లేదా తొరణాలకో బుర్నాలకు పోయి వచ్చింది. అంతకన్నా ఇంకా చేసింది. గుంటూరు పారిపోయింది గెలిచిన 2వ రోజు. గుంటూరు నుంచి వచ్చింది వారానికి ఒకసారి 2 రోజులు మంత్రిగా ఉండి కూడా. మంత్రి కూడా ఎట్టిచ్చారంటే ఆ దళితుల భూములు రైతులు మొత్తాన్ని నాశనం చేసి 1000 కోట్లు దోచి అవినాష్ రెడ్డి వాళ్ళకి వాళ్ళందరికీ దోచి పెడితే అప్పుడు మంత్రి పదవి ఏమకి ఇచ్చారు. లేకపోతే ఏమకి ఎందుకు మంత్రి పదవి వచ్చింది? ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి పదవి ఎట్టు వచ్చింది? దాని తోడు ఏమో సజ్జల కొద్దిగా సపోర్టుగా ఉన్నాడు ఆ టైంలో. సజ్జల అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి అడ్డం చూసుకొని చిలకలూరుపేటలో మరీ విచ్చలవిడితనంగా అవినీతి చేసింది. లిక్కర్ అయితే మద్యం ఏరులై పారింది. ఏమే అందో ఒక టైంలో మద్య నిషేధం చేసి వస్తాం ఓట్లు, కానీ మద్య నిషేధం కదా ఏరులై పారింది. తెలంగాణ నుంచి గోవా నుంచి లారీ కంటైనర్లు తెచ్చి వీళ్ళ మరిదమ్మిన పరిస్థితి చిలకలూరుపేటలో ఉంది. దోచుకోవటమే, ఎలా దోచుకోవాలి, ఎలా సంపాదించాలనే తప్ప ప్రజలకి ఏమైనా చేద్దామే, ప్రజలకి ఏమైనా మంచి చేద్దామే, ఏదైనా రోడ్డు వేద్దామే, ఏదైనా 52 ఎకరాలు డిట్కో గృహాలు తెలుసు కదండి. ఆ డిట్కో గృహాల్లో పాతినం అమ్ముకున్నారు, ప్లంబింగ్ సామాన్ అమ్ముకున్నారు, సిమెంట్ బస్తాలు అమ్ముకున్నారు, ట్రాన్స్ఫారాలు అమ్ముకున్నారు, కంకర అమ్ముకున్నారు. అమ్ముకోలేంది అంటే ఏం లేదు, ఆడేం లేదు. కరోనా పేషెంట్లు పెట్టి ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కట్టింది, అది ఉంది కాబట్టి జరిపింది. లేకపోతే అప్పుడు పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఎన్నో అవినీతి భోగాలు ఉన్నాయన్నారు. మొత్తం వెలిక్కి తీస్తారు. పత్తిపాటి పుల్లారావు గారు మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. మీ 5 సంవత్సరాల్లో తిన్నది మొత్తం కక్కిస్తారని సభాముఖంగా తెలియజేస్తారు. మీరు పెట్టిన కేసులో వాళ్ళ బామర్ది ఫారంలో బిజినెస్ చేసుకుంటున్నారు, మా ఆయన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు, లేదా వాళ్ళ మామ మీద కూడా పెట్టారని చెప్పి ఆరోపిస్తున్నారు. నేను పెట్టిన కేసులో వాళ్ళ మరిది లేరండి, వాళ్ళ మామ లేరు. కానీ వాళ్ళ మరిది చిలకలూరుపేట గెజెట్ అనే ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి టీడీపీ నాయకులు భార్య, వాళ్ళ కూతుర్లు వలగర్లాగా బట్టలు లేకుండా ఫోటోలు పెట్టి వాళ్ళని కుటుంబంలో అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా తయారు చేసి అంత విచిత్రరహితంగా పోస్టులు పెట్టేవాడు. పుల్లారావు గారి కుటుంబం మీద, పుల్లారావు గారి కూతురు మీద, పుల్లారావు గారి కొడుకు మీద, పుల్లారావు గారి మీద ఎన్ని పోస్టులు పెట్టాడంటే అసలుకి నోటితో చదవలేం. మనిషి అనేవాడు కళ్ళతో చూడలేడు. అంత దారుణంగా పెట్టిన దుర్మార్గుడు అతను మనిషి అంటేనే నమ్మరు. అసలు మనిషి పుట్టకు పుట్టాడా అనిపించింది. ఒక తల్లి పాలు దాగి తల్లి రమ్ము గుద్దుతారో అలాంటి మనిషి అతను. ఇంకా వారి మామ అంటావా, చుట్టుపక్కల చిలకలూరుపేట నియోజకవర్గం చుట్టుపక్కల భూములు మొత్తం వాళ్ళయ్యా. ఏడ ఖాళీ స్థలం కనబడితే డేగ వాళ్ళినట్టు వాళ్తాడు. ఏడ కబ్జాలు చేయాలా, ఏడ నోకాలా, ఎవరిది నోకాలా, ఇదే పని. ఇక్కడ మెయిన్ రోడ్లో మెయిన్ సెంటర్లో ఒక స్థలం తగాద పెట్టించి అనాథమ్ములను తమ్ముళ్ళకి తగాద పెట్టించి ఆ స్థలం మొత్తం కాజేశాడు వాళ్ళకి ఎవరికి రాకుండా. అంటే ఇది ఎట్లా జరిగింది, సినిమాలో చూస్తారు.
స్థలం మాది అన్నదమ్ములు తగాదుందని ఎవరు నాయకుల దగ్గరికి వెళ్తే ఆ అన్నదమ్ములని ఇద్దరిని బయటికి నెట్టి వీళ్ళే నాకుకోవటం, ఇది సినిమాలో చూస్తాం, ఇది రియల్గా చిలకలపేటలో జరిగింది. చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి బోర్డులు కూడా ఉంటాయి, వాళ్ళు కొత్త బోర్డులు కూడా పెట్టారు. విడుదల లక్ష్మీనారాయణ వెంచర్లు అని పెద్ద బోర్డులు పెట్టారు చిలకలపేట చుట్టుపక్కల. అంత దుర్మార్గంగా సంపాదించి అంత దుర్మార్గంగా కాజేసి ఎంతోమంది బయటికి రావట్లేదు. ఇప్పటికి ఇవాళకి కూడా వామ్మో ఏం చేస్తారు అంత దుర్మార్గులు. పురుషోత్తమ పట్టణంలో ఈ కుటుంబం తప్ప మంచోళ్ళు అందరు, ఇంకా ఈ కుటుంబం అంత దుర్మార్గులు ఎవరు ఉండరు. ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. హైకోర్టును ఆమె తప్పు చేసింది కాబట్టి హైకోర్టును ఆశ్రయించిందండి, లేదంటే కేసు ఫేస్ చేయొచ్చు కదా. నేనే తప్పు చేయలా, నేను ఎక్కడ ఏం చేయలేదు, సీఏకి చెప్పలేదు, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదు, ఆ అబ్బాయిని కొట్టలేదు, ఆ అబ్బాయిని నేనేం చేయలేదని చెప్పేసి అంద కదా. ఆమె ఫేస్ చేయొచ్చు కదా కేసు. ఎందుకు పోయింది ముందస్తు బెయిల్కి? తప్పించుకోవడానికి. ముందస్తు బెయిల్ ఏంటంటే తప్పించుకోవడానికి. కానీ ఈ కేసు మీద ఆమెతో పైన పోరాడతాను, ఆమె చేసిన తప్పుకు శిక్ష పడే వరకు వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.